Okay, friends. Now we are going to discuss about topic called as syphilis. Okay, syphilis. Syphilis అనేది it is a spirochetal organism that is Treponema pallidum. Treponema pallidum అనే ఆర్గానిజం వల్ల we will get syphilis. Treponema అనేది it is too thin to be visualized. Too thin to be visualized by Gram stain. సో దీనికి ఏ స్టెయిన్ చేస్తారు? డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ తోటి మనం దీన్ని చూస్తాం. సో వాట్ ఈస్ ద ట్రాన్స్మిషన్? హౌ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్? సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ ఇంటర్ కోర్స్ వల్ల ఇనాక్యులేషన్ జరుగుతుంది. ఇనాక్యులేషన్ అండ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. సో దిస్ is by the route by which syphilis get transferred. Now, మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఇప్పుడే డిస్కస్ చేయాలి. లైమ్స్ డిసీజ్ ఒకటి, లెప్టోస్పైరోసిస్ ఒకటి అండ్ సిఫిలిస్ ఒకటి. లైమ్స్ డిసీజ్లో ఫస్ట్ మోస్ట్ కామన్ డ్రగ్ వి యూస్డ్ ఈస్ ఫస్ట్ లైన్ ఇస్ డాక్సిసైక్లిన్. ఓకే, డాక్సిసైక్లిన్. అండ్ లైమ్స్ డిసీజ్లో బొరీలియా బుర్కేడిఫార్గి అనేది ద స్పైరోకీట్ అండ్ ఇక్కడ ఇక్సోడస్ టిక్. అండ్ ఇన్ లెప్టోస్పైరోసిస్ యానిమల్ యూరిన్ కంటామినేటెడ్ ఇన్ ద వాటర్. సో అట్లా మనకి ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ లెప్టోస్పైరోసిస్. నో కమింగ్ టు సిఫిలిస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్ వల్ల అవుతుంది. ఇక్కడ మోస్ట్ కామన్ డ్రగ్ వి యూస్డ్ ఈస్ లాంగ్ యాక్టింగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, లాంగ్ యాక్టింగ్ ఐఎం పెనిసిలిన్ జి. వై లాంగ్ యాక్టింగ్? ఎందుకంటే మనకి సిఫిలిస్ ఆర్గానిజం దట్ ఈస్ ట్రిపోనిమా ప్యాలిడమ్ ఏదైతే ఉందో దిస్ డివైడ్స్ వెరీ స్లోలీ. దట్ ఈస్ పెన్సిలిన్ లాంగ్ యాక్టింగ్ ఎందుకంటే ఐఎం పెన్సిలిన్ జి, బెంజథైన్ పెన్సిలిన్ జి, ఇట్ ఈస్ లాంగ్ యాక్టింగ్. ట్రిపోనిమా ప్యాలిడమ్ డివైడ్స్ స్లోలీ. పెన్సిలిన్స్ అనేది నార్మల్లీ యాక్ట్స్ ఆన్ ద డివైడింగ్ సెల్స్. పెన్సిలిన్ నార్మల్లీ యాక్ట్ ఆన్ ద డివైడింగ్ సెల్స్. బట్ ఇప్పుడు ఐఎం లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్ జి ఏం చేస్తుందంటే ఇక్కడ ట్రిపోనిమా ప్యాలిడమ్ డివైడ్స్ స్లోలీ కాబట్టి we require long acting penicillin. సో లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్ అనేది ఐఎం పెన్సిలిన్ జి బెంజథైన్ is used as a treatment choice. So this is the treatment choice for the syphilis. Now coming to what are the clinical features of syphilis. సిఫిలిస్ దాంట్లో మనకి 3 ఫీచర్స్ ఉంటాయి. దట్ ఈస్ ప్రైమరీ సిఫిలిస్, సెకండరీ సిఫిలిస్ అండ్ టెర్షరీ సిఫిలిస్. ప్రైమరీ సిఫిలిస్ అయినా సెకండరీ సిఫిలిస్ అయితే, సెకండరీ సిఫిలిస్ అనేది టెర్షరీ సిఫిలిస్ అవుతుంది. ప్రైమరీ సిఫిలిస్ అనేది if not treated within weeks to months it is converted into secondary not treated. If there is no treatment of primary syphilis it is converted into secondary syphilis. And from secondary syphilis ఒకవేళ latency maintain అవ్వచ్చు. Secondary syphilis can converted into latent syphilis can converted into tertiary syphilis. Okay, now coming to first one, that is same as in Lyme's disease there are 3 stages ఎట్లా ఉంటాయి, ఇక్కడ కూడా 3 stages. దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ లోకలైజ్డ్ సిఫిలిస్. అక్కడ కూడా స్కిన్ ఎలా అయితే ఎరిథిమా మార్జినేటం అనేది ఎట్లయితుందో ఇక్కడ కూడా స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. స్కిన్ ఆఫ్ ద జెనిటల్స్ ఇక్కడ we will have painless. Okay, painless canker ఏదైతే ఉంటుందో it contains fluid. Painless canker contains a fluid. This fluid అనేది మనం డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ చేస్తే we can see a spirochete. Okay, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ చేస్తే we can observe there is spirochete. ఇక్కడ fluid painless canker. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ they will give is heaped up border. Canker with heaped up border అనేది చాలా ఇంపార్టెంట్. heaped up border and it is painless at the genital regions of the skin. Localized lesion, dark field microscopy చేస్తే మనకి ట్రిపోనిమా ప్యాలిడమ్ ఆర్గానిజం కనబడుతుంది, దట్ ఈస్ స్పైరోకిట్. అండ్ హియర్ ద VDRL is 80% పాజిటివ్. 80% అనేది పాజిటివ్ చూపెడుతుంది. VDRL is 80% పాజిటివ్. VDRL is a నాన్ స్పెసిఫిక్ టెస్ట్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే VDRL is నాన్ స్పెసిఫిక్ టెస్ట్.
నో కమింగ్ టు సెకండరీ సిఫిలిస్. సెకండరీ సిఫిలిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ డిసెమినేషన్ అనేది జరుగుతుంది. డిసెమినేషన్ సిస్టమ్. ఫస్ట్ ఫీచర్ ఏంటిదంటే ఇక్కడ ఫీవర్, లింఫ్ నోడల్ ఎన్లార్జ్మెంట్ అండ్ హెయిర్ అనేది ప్యాచీ హెయిర్ లాస్. Now coming to skin and genitals. First we will discuss about the skin. Skin వచ్చేసరికి ఇక్కడ there is maculopapular rash on the trunk, palms and soles. Trunks, palms and soles మీద we will have maculopapular rash. అంటే if this is palm, there will be maculopapular rashes on the palms and soles లో కూడా. on the soles కూడా ఇట్లుంటది. అండ్ బాడీ on the trunk also we will find maculopapular rash on the body. Okay, now coming to genitals. Secondary syphilis దాంట్లో genitals అక్కడ ఏంటి, here also this is called as condyloma lata. Okay, what is the difference between condyloma lata and condyloma acuminatum? Condyloma acuminatum అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చేది. ఇక్కడ కాండైలోమా లాటా అనేది సిఫిలిస్ వల్ల వచ్చేది. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ 6 and 11 విచ్ ఈస్ నాన్ క్యాన్సరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇక్కడ కాండైలోమా లాటా అనేది సిఫిలిసిస్, దట్ ఈస్ టు సెకండరీ సిఫిలిస్ దాంట్లో వస్తుంది. ఇక్కడ దిస్ ఈస్ ఆల్సో ఏ పెయిన్లెస్ లీజన్ అండ్ వాట్ లైక్ లీజన్స్ అండ్ వైట్ లీజన్స్. పెయిన్లెస్, వాట్ లైక్ అండ్ వైట్ లీజన్స్. సేమ్ ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ VDRL or RPR, rapid plasma regain. These are non-specific syphilis test for the serology. And most important is FTA-ABS is used for diagnosis and dark field microscopy for confirmation and diagnosis ki FTA-ABS and dark field microscopy. This is the most important thing. And ikkada VDRL and this is not specific, which is the most important thing. So these are the features in the secondary syphilis: patchy hair loss, fever, lymph node enlargement associated with skin and now coming to tertiary syphilis. Tertiary syphilis అనేది కూడా చాలా ఇంపార్టెంట్. if this is the face ఇక్కడ ఇది మొత్తం గుమ్మాస్ అంటారు. ఓకే, గుమ్మా, GUMMA. ఓకే, క్రోనిక్ గ్రాన్యులోమా formation, that is called as gumma. Next, secondly related to eyes, ARP, ఆర్గెరాల్ రాబర్ట్సన్ ప్యూపిల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ we will absent of PRA, pupillary reflex is absent. ARP and PRA. Okay, ఆర్గెరాల్ రాబర్ట్సన్ ప్యూపిల్. ఇక్కడ pupillary reflex is absent. Next, third one CNS. ఐస్ తర్వాత CNS తర్వాత ఇక్కడ ఏముంటుంది, టెర్షరీ సిఫిలిస్ ఆర్ న్యూరోసిఫిలిస్ ఆర్ టేబిస్ డోర్సాలిస్. We have to discuss this topic in separately. Now coming to fourth one, that is vascular features. This is the most important one. Aortalo vasa vasorum of the aorta is destruction of the vasa vasorum of the aorta. This is the most important one. And pavus dorsalis, argillar Robertson pupil and chronic granulomatous gumma formation. So these are the 5 features most important: vascular, aortitis, CNS ఇది. and fifth one, that is joints వచ్చేసరికి ఇక్కడ చార్కోట్ జాయింట్స్ అంటారు. ఈజీలీ హర్టెడ్ జాయింట్స్, చార్కోట్ జాయింట్స్. So now coming to 2 types of special syphilis, that is pavus dorsalis. Pavus dorsalis అంటే if this is a spinal cord, this is the dorsal column, left and right dorsal column. This is the dorsal root ganglion and dorsal column.
So bilateral dorsal column and bilateral dorsal root ganglion is degeneration of dorsal column and dorsal root ganglion. సో డోర్సల్ కాలం వల్ల మనకి ఏమవుతుంది? ప్రాప్రియోసెప్షన్, ప్రెషర్, ఫైన్ టచ్ ఫైన్ టచ్ అండ్ వైబ్రేషన్ ఇవన్నీ పోతాయి. ప్రాప్రియోసెప్షన్ లాస్ వల్ల మనకి పేషెంట్ కెనాట్ ఏబుల్ టు స్టాండ్ విత్ క్లోజ్డ్ ఐస్. దట్ ఈస్ కాల్డ్ as పాజిటివ్ రాంబర్గ్ సైన్. ప్రాప్రియోసెప్షన్ లేదు, పెయిన్ సెన్సేషన్ కూడా లేదు కాబట్టి దిస్ లీడ్ టు ఈజీ ఇంజురీ ఆఫ్ జాయింట్స్. ఈజీలీ జాయింట్స్ ఆర్ ఇంజూర్డ్. దట్ ఈస్ కాల్డ్ as షార్కోట్ జాయింట్స్. షార్కోట్ జాయింట్స్. దిస్ ఇస్ ద సెకండ్ ఫీచర్స్. థర్డ్ వన్ ఏంటిదంటే ఆర్గరాల్ రాబర్ట్సన్ ప్యూపిల్ with the pupillary reflex absent. ARP PRA. Argyral Robertson pupil. Pupillary reflex absent. And dorsal root ganglion అనేది పోయింది కాబట్టి this lead to loss of deep tendon reflexes. DTR are absent. Positive Rombox test. Loss of conscious proprioception. This is conscious proprioception is lost. Conscious proprioception is lost. And the most important one ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ పెయిన్ ఉంటుంది. This is shooting pain. షూటింగ్ పెయిన్ ఎట్ ద నర్వ్ రూట్. ఎందుకంటే నర్వ్ రూట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దేర్ విల్ బి షూటింగ్ పెయిన్. నౌ ఫైనల్లీ కమింగ్ టు కంజెనిటల్ సిఫిలిస్. కంజెనిటల్ సిఫిలిస్ అంటే మోస్ట్ కామన్లీ ఫస్ట్ వన్ ఫీచర్స్ ఏముంటాయంటే మదర్ నుంచి మనకి బేబీకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? మదర్ నుంచి బేబీకి కంజెనిటల్ సిఫిలిస్ ఎలా వస్తుంది? బై ట్రాన్స్ప్లాసెంటల్ రూట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే డ్యూరింగ్ విచ్ టైం? ఆఫ్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ ట్రాన్స్ప్లాసెంటల్ రూట్ వల్ల మదర్ నుంచి బేబీకి అనేది వస్తుంది. ఓకే, ఇఫ్ మదర్ ఈజ్ ఏ నోన్ కేస్. నో, ఇప్పుడు బేబీకి ఏమవుతుంది? బేబీ మే షో కంజెనిటల్ సిఫిలిస్ ఫీచర్స్ ఆఫ్ ఫేషియల్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు. అండ్ it may lead to stillbirth or hydrops fetalis. So prevention early in the pregnancy. If ఒకవేళ ప్రివెంట్ చేసుకుందామంటే it is done early in pregnancy. Okay, congenital syphilis facial features abnormalities ఉంటాయి and it may go to stillbirth or hydrops fetalis. What are the facial features? Facial features వచ్చేసరికి if this is the face, mouth, nose, eyes. So first we will come from down to up. ఇక్కడ angles of the mouth show linear scars of the angle of the mouth. Okay, this is called as raggets. Now coming to nose దగ్గరికి వచ్చేసరికి there is no nasal discharge. That is called as snuffles. And ears దగ్గరికి వచ్చేసరికి cranial nerve 8 deafness. And nose దగ్గరికి వచ్చేసరికి it is saddle nose with nasal discharge, nasal snuffles అని చెప్పేసి అంటారు. And the most important one ఇక్కడ teeth. Okay, teeth is notched teeth. ఇక్కడ నాట్చింగ్ అనేది ఉంటుంది. Notched teeth, that is called as notched teeth called as Hutchinson teeth. And ఇక్కడ మోలార్స్ ఏదైతే ఉంటాయో మోలార్ టీత్ are mulberry teeth. Mulberry molars and Hutchinson teeth. These are the teeth deformities. Linear scars with the angle, nasal discharge and saddle nose, cranial nerve 8 deafness and maxilla ఏదైతే ఉంటుందో the maxilla is short. So it is called as saber chin. Maxilla is short.
molar teeth, Hutchinson teeth, nasal discharge, saddle nose, and angle of mouth has linear scars, cranial nerve age, deafness. So these are the features of congenital syphilis. Now finally, syphilis diagnosis. సిఫిలిస్ డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారంటే నార్మల్గా దేర్ విల్ బి టూ టెస్ట్. ఒకటి సిరోలజీ చూస్తారు, సిరోలజీ అండ్ డైరెక్ట్ టెస్టింగ్. డైరెక్ట్ టెస్టింగ్ సిరోలజీలో ఏం చేస్తారంటే దేర్ ఆర్ స్పెసిఫిక్ టెస్ట్ అండ్ నాన్ స్పెసిఫిక్ టెస్ట్. ఓకే, నాన్ స్పెసిఫిక్ టెస్ట్లో మనకి టూ ఉంటాయి, దట్ ఈస్ ర్యాపిడ్ ప్లాస్మా రీగెయిన్ అండ్ VDRL. These two tests will check for the quantitative, non-specific for the antibodies. It will check the antibodies IgA, IgM అని చెక్ చేస్తాయి. IgM and IgG antibodies చెక్ చేస్తాయి. It is quantitative test and non-specific, but it is sensitive. It is a sensitive test, but it is non-specific. It is a quantitative test and it checks the antibodies such as IgM and IgG. Okay, that is rapid plasma regain and VDRL. Okay, now coming to specific test. Specific test ఏంటిదంటే there are treponemal antigens that are FTA-ABS and TPPA. These two are specific for treponema. These are non-specific for treponema. Non-specific for treponema. These are specific for treponema. Next, direct testing. Direct testing అంటే finally that is PCR and dark field microscopy. This is the direct testing. PCR and dark field microscopy. And serology testing దాంట్లో స్పెసిఫిక్ అండ్ నాన్ స్పెసిఫిక్ ఉంటుంది. నాన్ స్పెసిఫిక్ టెస్ట్ అనేది ఫస్ట్ చేస్తాం, దట్ ఈస్ RPR and VDRL. సో దిస్ ఈస్ అబౌట్ the diagnosis of it. VDRL and RPL test the non-specific antibody that reacts with the beef cardiolipin. Okay, beef cardiolipin ని యాంటీజెన్ లెక్క యూజ్ చేసి IgM, IgG యాంటీబాడీస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ నుంచి IgG యాంటీబాడీస్ విచ్ ఆస్ నాన్ ట్రిపోనిమల్ యాంటీబాడీస్ కార్డియోలిపిన్ తోటి రియాక్ట్ అవుతున్నాయంటే దెన్ వీ కెన్ సే దట్ సిరాలజీ వైస్ ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ సిఫిలిస్ అని అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. ఇట్ ఈస్ సెన్సిటివ్ బట్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్. కార్డియోలిపిన్ యాంటీజెన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వాట్ ఆర్ ద ఫాల్స్ పాజిటివ్ with VDRL? False positive results with VDRL. It is seen with PVDRL. VDRL ఏంటిది? During viral infection with some drugs, with rheumatic fever, with lupus and leprosy. Lupus అంటే యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్ ఉంటాయి. వాట్ ఈస్ P? In the pregnancy also we can find false positive VDRL reports. Pregnancy viral infections such as Epstein-Barr virus and hepatitis. And drugs దగ్గరకు వచ్చేసరికి chlorpromazine and procainamide. Chlorpromazine and procainamide causes false positive VDRL result. And rheumatic fever, which is rare, and lupus, cardiolipin antibodies, and leprosy. Okay, so these are the false positive results. This is the antigen, cardiolipin antigen, and these are the diagnostic steps. This is about congenital syphilis and treponema pallidum manifestations, primary, secondary, and tertiary syphilis, and talis dorsalis. ఈ అయోటైటిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయోటాలో వాసోవాసరం డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మ్యాక్యులోపాపులర్ ర్యాష్, జెనిటల్ ఇన్ఫెక్షన్స్, దట్ ఈస్ జెనిటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ కాండైలోమా లాటా, నాట్ అక్యూమినేటమ్, కాండైలోమా లాటా. అక్యూమినేటమ్ అనేది HPV ఇస్తుంది.